హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు డ్రెస్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నాను. చూడండి, బిగినర్స్ కోసం చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. క్యాన్వాస్ వచ్చేసి నెక్ అయితే డిజైన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి టైలరింగ్ టిప్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో. వచ్చేసి చాలా ఈజీ మెథడ్లో డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డ్రెస్ టాపు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. 2.5 పెట్టుకొని ఇదిగోండి ఈ షేప్ అయితే గీసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీ అంటే ఈజీ మెథడ్లో మనము డ్రెస్ టాప్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బిగినర్స్ కోసం. క్యాన్వాస్ ఎందుకు వేస్తున్నానంటే డ్రెస్ టాప్ వచ్చేసి సిల్క్, అందుకని క్లాత్ అనేది జారకుండా ఉండటం కోసం క్యాన్వాస్ అనేది వేస్తున్నాను. డ్రెస్ నెక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. డ్రెస్ నెక్ అయితే కట్ చేసాం కదా. ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ని మనము డ్రెస్ నెక్కి మ్యాచింగ్ చేస్తున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా డ్రెస్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా ప్యాంట్ క్లాత్ని తీసుకొని ఇలా 2 మడతలు ఫోల్డ్ చేసుకొని ఇటువైపు ఉల్టా సీజన్ వైపు ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో అలా చేసుకుంటే చాలా ఈజీ మెథడ్లో మనము డ్రెస్ నెక్ అనేది కుట్టుకోవచ్చు. చూసారు కదా, ప్యాంట్ క్లాత్ మీద ఉల్టా సీజన్లో పెట్టుకొని క్యాన్వాస్ లేకుండా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్ కోసం నీట్ ఫినిషింగ్ రావాలంటే ఏ మెథడ్లో కుట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మీకు తెలియాలి కదా. మీకోసం అయితే క్యాన్వాస్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా మిడిల్లో ఇది మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో మొత్తం కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి. కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి నెక్ అనేది ఆ షేప్లోకి రావాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ మడత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ప్యాంట్ క్లాత్తో అయితే నెక్ అయితే రెడీ చేసుకున్నాము.
ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకున్నాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 2 అటాచ్ చేసుకోవాలి. సిల్క్ క్లాత్ కదా, బాగా జారిపోతుంది. ఇలా ఇది పై పార్ట్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్ని పై క్లాత్ని 2 అటాచ్ చేసుకున్నాం. రెండు జాయింట్ అనేది చేసుకున్నాము. ముడతలు లేకుండా ఇలా 2 అటాచ్ అయితే చేసుకోవాలి. ఈ దారం ఎందుకు వేస్తున్నానని డౌట్ రావచ్చు. నెక్ దగ్గర ఈ కలర్ దారమే వస్తుంది కాబట్టి నేను ఈ దారమే పెడుతున్నాను. మనం ఈ అటాచ్ చేసే స్టిచ్చింగ్ చేసే దారము కనిపించదు, ఖర్చుల్లోకి వెళ్తుంది కాబట్టి ఏ దారంతో అయినా ఇలా లైనింగ్ క్లాత్ని పై క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. ఇలా చివరికి వచ్చేసరికి సన్నగా హోల్డ్ చేసుకోవాలి అంచు భాగాన. ఇలా ఈ క్లాత్ని కూడా అటాచ్ చేసుకుందాం. ఎక్కడా కూడా ముడతలు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నేను చేతితో ఎలా అయితే చూస్తున్నానో అలా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకవైపు స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా చేతితోటి ఇలా అనుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. బిగినర్స్ ఖచ్చితంగా ఈ టిప్ను ఫాలో అవ్వండి. చూసారు కదా, ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా వచ్చింది. ఇప్పుడు మనం నెక్ను స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఉంది కదా, లైనింగ్ క్లాత్ని పై క్లాత్ని అటాచ్ చేసుకున్నాము. నెక్ వచ్చేసి ఇటువైపు రివర్స్ తిప్పుకోవాలి. ఇది నేను కట్ చేసేటప్పుడు చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నాను 2.5 ఇంచులకి. ఆ డాట్స్ దగ్గర పెట్టుకోవాలి. కానీ మీకు తెలియడం కోసం మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఇలా రివర్స్ తిప్పుకొని 2.5 ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి. టేప్ తోటి కొలుచుకొని 2.5 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని టిక్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి నెక్ భాగం అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇటువైపు మనం నెక్ ఆల్రెడీ ముందుగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. జరగకుండా పిన్నులైనా పెట్టుకోవచ్చు.
క్లాత్ అనేది జరగకుండా పిన్నులు పెట్టుకోండి. మనకి ఫ్యాన్సీ ఐటమ్స్లో కానీ టైలరింగ్ ఐటమ్స్లో ఖచ్చితంగా ఈ పిన్నులు అనేవి దొరుకుతాయి. బిగినర్స్ వచ్చేసి కంపల్సరీగా ఈ పిన్నులు అనేవి తెచ్చుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇదే లైన్ మీద స్టిచ్ వేసుకుందాం. చూసారు కదా, రివర్స్ పార్ట్లో కుడుతున్నాను, ఇది మాత్రం గమనించండి ఫ్రెండ్స్. రివర్స్ పార్ట్లో కుడుతున్నాను. సేమ్ అదే స్టిచ్ వేసుకున్నాం కదా, అదే కుట్టు మీద ఇప్పుడు మిడిల్లోది కట్ చేసుకుందాము. ఈ మిడిల్లోది మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుందాము. చిన్న డాట్స్ కంపల్సరిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇదైతే మర్చిపోమాకండి. పిన్నులు పెట్టాను కదా, పిన్నులు తీసేసి ఇప్పుడు దీన్ని ఇట్లా రివర్స్ తిప్పుకోవాలి. చూసారు కదా, ఇట్లా రివర్స్ తిప్పుకున్నామంటే చాలా ఈజీగా తిరుగుతుంది. మనం ఎందుకంటే డాట్స్ పెట్టుకున్నాం, అందుకే నేను డాట్స్ పెట్టుకోమనేది. డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి మనకి నెక్ భాగం అనేది ఈజీగా తిరుగుతుంది. చూసారు కదా, మనకి నెక్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో నెక్ అనేది. ప్లెయిన్గా లేకుండా క్లాత్, మనము ప్యాంట్ క్లాత్ తోటి నెక్కును అనేది ఇలా డిజైన్ చేసుకోవచ్చు, ప్యాచ్ వర్క్ లాగా. సేమ్ అదే కుట్టు మీద స్టిచ్ వేసుకోవాలి. ఉబ్బులు రాకుండా, ముడతలు రాకుండా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనము నెక్ దగ్గర ఎప్పుడు కూడా ఫాస్ట్గా కుట్టకూడదు, డ్రెస్ అయిపోవాలి అని చెప్పేసి నిదానంగా కుట్టుకుంటే మనకి డ్రెస్ ఫస్ట్ ఫైనల్ లుక్ వచ్చేది ఎక్కడంటే నెక్ దగ్గర. ఎలా వచ్చింది నెక్? చాలా బాగా వచ్చింది కదా. సిల్క్ క్లాత్ అయినా కానీ ఎక్కడ కూడా ముడతలు రాకుండా నెక్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది నెక్.
నీట్గా నిదానంగా నెక్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా తొందరపడకుండా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. నెక్ ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 7 తీసుకుంటున్నాను నేను. 7 అయితే మనకి షోల్డర్స్ జారిపోకుండా బాగుంటుంది. నెక్ అనేది 7 తీసుకున్నామంటే రెండున్నర ఇంచులు వెడల్పు తీసుకోవాలి. లోతు వచ్చేసి 7 తీసుకుంటున్నాను. చూసారు కదా, లోతు వచ్చేసి 7 తీసుకున్నాను. రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. రౌండ్ నెక్ కట్ చేసాము. వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి ఇది. రౌండ్గా తిప్పుకోవాలి. నెక్ దగ్గర వచ్చేసి బ్యాక్ నెక్ 7 తీసుకున్నాను. 2.5 ఎడల్పు, 7 ఇంచులేమో లోతు. ఇలా మిడిల్లో అది మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న డాట్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రివర్స్ తిప్పి స్టిచ్ వేసుకున్నాము. ఇది దారం అనేది మార్చుకున్నాము. అలాగా ప్యాంట్ కలర్ దారం వేసాం కదా నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు డ్రెస్ టాప్ అనేది చాలా ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చు. మీరు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయటం చూసారంటే మీ డ్రెస్ మీరే కుట్టుకోగలరు. పక్క వాళ్ళవి కూడా కుట్టుతారు. మనకి కస్టమర్స్ అనేవి బాగా పెరుగుతారు. ఇప్పుడు ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకున్నాము. ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకున్నాము. చూసారు కదా రౌండ్గా ఎలా వచ్చిందో నెక్. ఇప్పుడు క్లాత్ని అటాచ్ చేసుకుంటాం. లైనింగ్ క్లాత్ని పై క్లాత్ స్టిచ్ వేసుకుందాము.
ఇక్కడ అనేది కొంచెం హోల్డ్ చేసి కుట్టుకోవాలి హెడ్జెస్. ఇటువైపుకి వచ్చేసరికి నీట్గా స్టిచ్ చేసుకున్నాము, ఉగ్గులు రాకుండా. చూసారు కదా, ఇలా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా ఈ హెడ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాము, నీట్గా ఉంటుంది మనకు వచ్చేసి. ఇప్పుడు బ్యాక్ నెక్ని ఫ్రంట్ పార్ట్ని రెండు జాయింట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అటాచ్ చేసుకున్నాం కదా. ఈ హెడ్జెస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకొని, ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా హెడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్ని చంక భాగం దగ్గర కూడా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాము. హ్యాండ్స్ వచ్చేసి ఇవన్నీ జాయింట్లు చేసుకోవటము. లైనింగ్ క్లాత్ వరకు జాయింట్ చేస్తున్నాము.
హ్యాండ్స్ అనేవి ఇలా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి తిప్పి వేస్తున్నాను. ఇలా రివర్స్ తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేసుకుంటూనే మనకి బావి నీళ్ళకి అనేవి దారం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో అయిపోద్ది. ఎప్పుడైనా కానీ లాస్ట్కి వచ్చేసరికి దారం అయిపోతూ ఉంటుంది. అలా అయిపోకుండా వెనక్కి పెట్టుకోవాలి దారం. ఇలా హ్యాండ్స్ అనేవి ఇలా వేసుకోవాలి. ఇలా రివర్స్ తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకొని ఒక మార్క్ చేసి పెట్టుకోవాలి మిడిల్లోకి. చేసి పెట్టుకొని మనకు చేతి వాళ్ళ వైపు ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. రైట్ హ్యాండ్ వైపు రెండు ఒకదానికోటి లైనింగులు ఇలా రెండు ఒకదాని వైపు లైనింగులు ఉంటాయి కదా, ఇలా పెట్టేసుకొని ఇటువైపు వచ్చేసి క్రాస్ అనేది తీసుకున్నాం. క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను. ఇలా పైపింగ్ క్లాతులు అనేవి మనం ముందుగా తెచ్చి పెట్టుకున్నామంటే మనకి కొన్ని సందర్భాలలో ఇలా ఉపయోగపడతాయి. నెక్కుకి దీనికి మ్యాచ్ అయింది కాబట్టి నేను పైపింగ్ వేస్తున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి
ఇలా లోపల వైపుకి వేసుకున్నామంటే మనకి పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. వచ్చేసి ఈ క్రాస్ అనేది మనం హ్యాండ్స్కి క్రాస్ తీసుకున్నాం కదా, ఈ క్రాస్ అనేది ఫ్రంట్ వైపుకు ఉండాలి. చూడండి, మధ్యలో ఒక డాట్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. చూసారు కదా హ్యాండ్స్ అనేవి ఎలా జాయింట్ చేశాను. మిడిల్లో ఒక డాట్ పెట్టి ఉంటాం కదా, ఈ డాట్ అనేది షోల్డర్ దగ్గర నుండి చూసుకోవాలి. చూసుకొని ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అట్లా కూడా జాయింట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇలా కొలుచుకొని జాయింట్ చేసుకున్నాను. క్రాస్ అనేది ఖచ్చితంగా కూడా ఫ్రంట్ పార్ట్ వైపుకే రావాలి ఫ్రెండ్. ఇప్పుడు మిడిల్లో డాట్ పెట్టుకుంటాం కదా, ఈ డాట్ని షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా పట్టుకొని అయినా చూసుకోవచ్చు, లేకపోతే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు అయినా జాయింట్ చేసుకోవచ్చు, ఇటువైపు అయినా జాయింట్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసి హ్యాండ్స్ అయితే జాయింట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇలా మిడిల్లోకి పట్టుకొని రివర్స్ తిప్పి ఇలా
ఆది డ్రెస్ అయితే నా దగ్గర లేదు. ఆమె మెజర్మెంట్స్ నాకు తెలుసు, అందుకని నేను ఇక్కడికైతే స్టిచ్ వేస్తున్నాను. మీరు ఆది డ్రెస్ కొలుచుకొని స్టిచ్ వేసుకోండి. చంక భాగం దగ్గర కూడా మీరు ఆది డ్రెస్తో కొలుచుకొని చంక అనేది తీసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు 15 చంక భాగం నుంచి 15 ఇంచులు స్కర్ట్స్ దగ్గరికి 15 ఇంచులు అయితే కరెక్ట్గా మనకి స్కర్ట్స్ అనేవి సరిపోతాయి. 15 ఇంచులు పొడవు తీసుకొని ఇక్కడికల్లా ఎండ్ చేసుకోవాలి. ఇలా తిప్పకూడదు, ఇలా కుట్టు అనేది ఇలా తిప్పకూడదు. నేను వీడియోలో చూపించే విధంగా ఇంకెక్కడికే ఎండ్ చేసుకోవాలి. ఇక్కడికే ఎండ్ చేసుకొని మళ్ళీ దానిని రివర్స్ తిప్పుకోవాలి. ఇలానే రివర్స్ తిప్పుకొని ఒక పాదం మందంతో ఆ కుట్టమ్మటి మనం ఆల్రెడీ ముందు కుట్టేసాం కదా, ఆ కుట్టమ్మటి ఇలా కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, ఇది 15 ఇంచులకి కుట్టు వేసుకోవాలి. ఇలా తిప్పకూడదు, ఎక్కడ ఒకటికే ఎండ్ చేసుకొని మళ్ళీ రివర్స్ తీసుకొని రావచ్చు, లేకపోతే ఇక్కడే ఎండ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయినా తీసుకెళ్ళవచ్చు. కానీ ఇట్లా తిప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ స్కర్ట్స్ కుడతాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మిగతా హెడ్జెస్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు ఇట్లా కుట్టాం కదా, ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉండాలి. అప్పుడు మనకి స్కర్ట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు స్కర్ట్స్ అనేవి ఎలా కుట్టుకోవాలంటే ఇలా మడత పెట్టేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మంచి యూస్ఫుల్గా అవుతుంది. ఇలా స్కర్ట్స్ ఎలా కుట్టుకోవాలి అంటే ఇలా రానిచ్చాం కదా, పట్టీ వచ్చేసి ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ మనం ఎక్కడైతే కుట్టుని ఎండ్ చేసామో అక్కడికి 1 ఇంచ్ పైకి తీసుకొని రావాలి. పైకి తీసుకొని వచ్చి ఇలా తిప్పుకొని మళ్ళీ అడ్డంగా కుట్టుకోవాలి దాన్ని. చూసారు కదా, మళ్ళీ అడ్డంగా కుట్టుకొని మళ్ళీ నిలువు తిప్పాలి. ఇంకో పట్టీ ఉంటుంది కదా, ఈ పట్టీ అనిపిస్తున్నా ఫ్రెండ్స్, ఇది ఇలా మళ్ళీ సన్నగా మర్చుకొని కదా, ఇది స్కర్ట్ అనేది మనకి నీట్గా ఒక పలక మాదిరిగా వచ్చింది. ఇలా తిప్పేసుకొని ఇక్కడ సూది ఆపుకోవాలి. మళ్ళీ ఇట్లా అర్థం తిప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడ సూది ఆపుకొని మళ్ళీ పట్టీ మర్చుకొని మళ్ళీ ఇలా తీసుకొని రావాలి. అప్పుడు మనకి స్కర్ట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీని మీద మళ్ళీ హెడ్జ్కి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా కనుక స్టిచ్ వేసుకున్నామంటే మనకి స్కర్ట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, నెక్, హ్యాండ్స్, స్కర్ట్స్ మనకి డ్రెస్కి వచ్చేసి ముఖ్యము. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది డ్రెస్ వచ్చేసి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.
మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. చాలా ఈజీ మెథడ్లో డ్రెస్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్, క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.